తిరుపతి జిల్లా వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ ఆధ్వర్యంలో నో హెల్మెట్ నో పెట్రోల్ కార్యక్రమం నిర్వహించారు। ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని సీఐ పేర్కొన్నారు। వెంకటగిరిలో హెల్మెట్ లేనిదే పెట్రోల్ పట్టవద్దని ఆయా బంకుల యజమానులకు సూచించినట్లుగా తెలిపారు। ఇది వాహనదారులకు వేసేటువంటి శిక్ష కాదని, వారి ప్రాణం విలువైందని తెలుసుకోవాలని, బాధ్యతగా నడుచుకోవాలని తెలిపారు। మీరు హెల్మెట్ వేసుకోలేదా? వెంకటగిరి ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది యాక్సిడెంట్స్ జరగడంతో ప్రాణాలు కోల్పోతూ అలాగే ఇంజురీస్ కూడా జరుగుతూ ఉన్నాయి। వీటి ప్రధానమైనటువంటి యాక్సిడెంట్స్కి ప్రధానమైనటువంటి కారణాల్లో హెల్మెట్ లేకపోవడం వల్ల ప్రతి ఒక్కళ్ళ దగ్గర వెహికల్ ఉంటుంది, టూ వీలరు, కానీ హెల్మెట్ ధరించాలంటే వారికి రకరకాలైనటువంటి నామోషి కావచ్చు, ఇంకా రకరకాల కారణాలు కావచ్చు, జుట్టు ఊడిపోతుందని కావచ్చు, ఇంకా రకరకాల కారణాలతోని అందం చెరిగిపోతుందని కావచ్చు, ఇవన్నీ కారణాలతోని హెల్మెట్ ఉన్నా కూడా ధరించడానికి నిరాకరిస్తూ ఉన్నారు। హెల్మెట్ అయితే ప్రత్యేకంగా కొంటారు, బట్ అది ఇంట్లోనే పెట్టి టూ వీలర్ మీద పోతూ ఉంటారు। కొద్ది దూరమే కదా మేము పోయేది, హెల్మెట్ ఎందుకని సమాధానం చెప్తూ ఉంటారు। కాబట్టి అనుకోని కారణాల వల్ల, వేగంగా పోవటం వల్ల కావచ్చు, లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కావచ్చు, లేకపోతే ఎక్కడన్నా కటింగ్లు క్రాస్ రోడ్ల వల్ల కావచ్చు, ఆ తిప్పే సమయంలో పొరపాటున స్కిడ్ అయ్యి కింద పడ్డా కూడా ఆ నెత్తికి హెల్మెట్ లేని కారణంగా వేలాది మంది, లక్షలాది మంది చనిపోతూ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా। కాబట్టి దయచేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ అనేది ధరించాలా, వారి ప్రాణాన్ని కాపాడుకోవాలా। అలాగే బయటికి వెళ్ళేటువంటి వ్యక్తుల యొక్క వారి కుటుంబ సభ్యులు కూడా వారి గురించి ఎదురు చూస్తూ ఉంటారు। కాబట్టి దయచేసి ప్రయాణికులందరూ కూడా ఈ ఎవరైతే రైడర్స్ ఉంటారో, టూ వీలర్ రైడర్సు, అలాగే పిలియన్ రైడర్స్ అంటే వెనక కూర్చునే వాళ్ళు కూడా తప్పనిసరిగా హెల్మెట్ని ధరించాలి, వారి ప్రాణాన్ని కాపాడుకోవాలని చెప్పేసి నినాదంతో ఈ రోజు నుంచి హెల్మెట్ లేని వాళ్ళకి పెట్రోల్ బంకుల్లో కూడా పెట్రోల్ పోయిరనమాట। అట్లాగా నో హెల్మెట్ నో పెట్రోల్ అనేటువంటి నినాదంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని మా జిల్లా ఎస్పీ గారు సూచనల మేరకు, మా డిఎస్పీ గారి సలహాల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని వెంకటగిరి పట్టణంలో త్రిభువని సెంటర్ నుంచి క్రాస్ రోడ్ వరకు కూడా పుర ప్రముఖులతోని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాము। వెంకటగిరి